బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ 317 వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రత్నపూర్ గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. 12 మందితో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని 33 జిల్లా కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 1 ఎకరం స్థలంలో ఉద్యానవనం కూడా నిర్మించాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుడిగా నవీన్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షులు జలగం సత్యంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, బానొత్ జానీ నాయక్, కొత్తపల్లి వెంకన్న, పట్టెటి కిరణ్ శ్రీనివాస్ రెడ్డి, రాపర్తి జానయ్య, శ్యామ్, సారగండ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి బహుజనుల కొరకు రాజ్య అధికారం కోసం కూడా కొట్లాడేటువంటి మహావీరుడు మరి సర్వాయి పాపన్న గౌడ్ చెప్తున్నాను. ఎంతోమంది మహనీయులు వారి యొక్క త్యాగాలు ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం. ఆయన యొక్క అలాంటి వీరులు, యుద్ధ వీరులు లేకపోతే మనకు ఎక్కడ స్వతంత్రం కానీ ఎక్కడ కానీ అలాంటి బహుజనులు రాజ్యాధికారం కోసమే మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్య అధికారం కోసం మరి తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు చేసి ఆయన స్ఫూర్తితోనే నడవాలని, ఆయన జీవితాలు మర్చిపోకుండా ప్రతి తెలంగాణ బిడ్డ బహుజనులందరూ కూడా ఆయన పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసుకున్నా. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ మా రాష్ట్ర నుండి గౌరవ ముఖ్య అతిథి గారు నిమ్మల గౌడ్ గారు, మరి మా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ గారు, మరి ఇక్కడికి వచ్చిన నవీన్ మన గౌడ్ గారు చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు